రాకింగ్ స్టార్ ఎస్ నటించిన టాక్సిక్ టీజర్ అయితే వచ్చింది. టీజర్ చూసిన వెంటనే నాకైతే మన హీరోస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరూ ఎలా అయితే ఒక బిగ్ ఈవెంట్ ఫిలిం తర్వాత గేమ్ చేంజర్ దేవర లాంటి మూవీస్ తీశారో అది కూడా సన్ అండ్ ఫాదర్ రోల్స్ తో. సో ఈ మూవీ టాక్సిక్ కూడా కేజీఎఫ్ తర్వాత యష్ కూడా అదే పంతలో వెళ్తున్నాడా? ఎందుకంటే ఇక్కడ చూస్తే 2 క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి మనకి. యష్ ఒకటి ఓల్డ్ గెటప్ ఉంది, ఇంకొక యష్ యంగ్ వర్షన్ ఉంది. ఇద్దరు ఫాదర్ అండ్ సన్స్ అని ఒక చిన్న డౌట్ ఉంది. ఒకవేళ అదే అయితే మాత్రం వీళ్ళ ఇద్దరు పంతాలనే వెళ్తున్నట్లయితే అర్థమవుతుంది ఈ టీజర్ చూసిన తర్వాత. బట్ ఇది ఒక జస్ట్ గెస్ మాత్రమే. బట్ నాకు ఈ టీజర్ ఎలా అనిపించింది అంటే మాత్రం ఓవరాల్ గా టీజర్ అనేది మూవీ మీద హైప్ అయితే పెంచడానికి చాలా ట్రై చేసింది. అండ్ చాలా వరకు అయితే టీజర్ క్లిక్ వర్తనే చెప్పాలి. బట్ మనకి టీజర్లో ఇవి చూస్తుంటే మనకి అంత కిక్ అయితే అనిపించవు. ఎందుకంటే వీళ్ళు ఒరిజినల్గా కొట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ సీన్కి ముందు వచ్చే ఎలివేట్ సీన్స్ కానీ మనకి ఎగ్జాక్ట్గా తెలియవు కదా. ఆ ఏ టైంలో హీరో అట్లా కొడుతున్నాడు వాళ్ళని, ఎంత ఎమోషన్ బ్యాక్ ఉందనేది మనకి టీజర్లు అనేది చూపించారు అంతగా. సో ఏదైతే హైలైట్ షాట్స్ ఉంటాయో అవే చూపించడం జరిగింది. నాకేమనిపించింది అంటే సో వీళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్, ఏదో ఒక ఇంటెంట్, ఏదో ఒక ఎమోషన్ ఒక ఫైట్ ముందు, ఒక యాక్షన్ సీక్వెన్స్ ముందు ఈ బిల్డప్ చేసుకుంటారు. ఎందుకంటే కేజీఎఫ్ లో మనం చూసాము యష్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యే మూవీలో అయితే తను కూడా వర్క్ అయితే చేస్తాడు. కాబట్టి ఏదైనా ఒక ఎమోషన్ ఫైట్ కానీ ఏదో ఒక సీన్ కానీ వస్తే డెఫినెట్ గా దాని వర్త్ సీక్వెన్స్ ఉంటది అని అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ కూడా ర్యాండమ్ షాట్ లో వెళ్ళిపోతున్న షాట్లు కానీ మనకి థియేటర్ లో చూస్తేనే మజా వస్తుంది అని చెప్పైతే నాకైతే అనిపిస్తుంది, ఎస్పెషల్లీ టీజర్ చూసిన తర్వాత. సో కథ పెద్దగా రివీల్ చేయలేదు, బట్ ఇది ఒక గ్యాంగ్స్టర్ టైప్ రోల్, అది సేమ్ మన కేజీఎఫ్ వైబ్స్ కొడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ అయితే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ విఎఫ్ఎక్స్ నాకైతే హాలీవుడ్ స్టాండర్డ్స్ లాగా అయితే ఉన్నాయి అనిపించాయి. అంటే ఇది సినిమాటోగ్రఫీ కూడా చాలా కొత్తగా ఉంది. వాళ్ళు పెట్టిన బడ్జెట్ కనిపిస్తుంది నాకైతే. కొన్ని మూవీస్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టాం అంటారు కానీ ఆ ట్రైలర్ కానీ టీజర్ చూసినప్పుడు పెద్దగా కనిపించాం మనకి. బట్ దీంట్లో నాకు కనిపించాయి. ఆ విజువల్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే కేజీఎఫ్ అనేది ఒక డార్క్ థీమ్ లో వెళ్తూ ఉంటుంది. బట్ ఇదైతే కొంచెం కలర్ఫుల్ గా యష్ చూడడానికి చాలా అయితే ప్రెసెంట్ గా అయితే ఉన్నాడు. ఈ టీజర్ చూసిన తర్వాత మూవీ మొత్తం ఇంగ్లీష్ లోనే తీసారా అని చెప్పి అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. సో వీళ్ళు హాలీవుడ్ రేంజ్ లో తీసుకొని వెళ్తున్నారు అని చెప్పి అయితే అర్థమవుతుంది. ఆ ముఖ్యంగా జోకర్ గెటప్ వేసుకున్న వచ్చిన ఒక పర్సన్ చూస్తుంటే ఇది ఫుల్ హాలీవుడ్ వైబ్స్ లాగానే ఉంది. అండ్ యాక్షన్ సీన్స్ కూడా ఏమాత్రం తక్కువ లేవు అయితే అన్నట్లు కనిపిస్తుంది. అండ్ యష్ చెప్పిన డైలాగ్స్ కానీ అవే ఫకింగ్ మ్యానర్స్ అని చెప్పి డైలాగ్స్ ఇట్లా చెప్పడం కానీ ఓకే, ఇది ఒక మోడర్న్ వర్డ్స్ ఆఫ్ గ్యాంగ్స్టర్ వరల్డ్ లాగా అయితే మనకైతే కనిపిస్తుంది. కొంచెం హాలీవుడ్ స్టాండర్డ్ లో మొత్తం హాలీవుడ్ లోనే ఇంగ్లీష్ లోనే తీశారు కాబట్టి మనకి ఆ డైలాగ్స్ కూడా అలానే పెట్టేశారు. అదే యష్ దీంట్లో డబల్ రోల్ చేస్తున్నాడా, లేకపోతే తన యంగర్ వర్షన్ నే మూవీలో చూపిస్తున్నారా, లేదంటే ఫాదర్ సన్ రోల్ చేస్తున్నాడా? ఫాదర్ సన్ రోల్ చేయట్లేదని నేను మాక్సిమం అనుకుంటున్నాను. తన యంగర్ వర్షన్ లో తను ఎలా ఇంతగా ఎదిగాడు అనేది చూపిస్తారేమో వితౌట్ బ్రీడ్ ఇవన్నీ. సో చాలా మంది కూడా కామెంట్ చేశారు యష్ బ్రీడ్ లేకుండా అసలు తన ముఖం చూడలేము, తను ఎలా ఉంటాడో ఊహించుకోలేము అని చెప్పి. దీంట్లో క్లైమాక్స్ ఇచ్చిన లుక్ తో ఆన్సర్ అయితే ఇచ్చేసాడు చాలా మందికి. క్లీన్ బ్రీడ్ తో చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాడు. పేజ్ ఫుల్ గా రివీల్ చేయలేదు, బ్యాక్ సైడ్ చూపించారు. మిగతా ట్రైలర్ల మూవీలోనే చూడాలి. సో ఇది నాకు టీజర్ మీద ఉన్న ఒపీనియన్స్. అండ్ ఓవరాల్ గా ఈ మూవీ March 19th వస్తుంది కాబట్టి అది కూడా దురంధర్ మూవీ పోటీగా. మరి దురంధరనా టాక్సికా అంటే మాత్రం వీళ్ళ గురించి తర్వాత ఇంకో వీడియోలో మాట్లాడదాం. బట్ నా వరకు అయితే ఈ టీజర్ కొంచెం ఎగ్జైట్ చేసింది. థియేటర్కి వెళ్ళొచ్చు అనే ఒపీనియన్ తీసుకొచ్చింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా రవి బస్సూర్ గారు కేజీఎఫ్ లెవెల్లో ఇవ్వలేదు. ఆ కేజీఎఫ్ లెవెల్లో కూడా మనం ఆ టీజర్ కానీ గ్లిమ్స్ కానీ వచ్చినప్పుడు కూడా పెద్ద దాని మీద ఫోకస్ చేయలేదు. అప్పుడు కూడా ఫస్ట్లో విని ఉంటే మనకు పెద్దగా ఎక్కేది కాదు. అది రిపీట్లా మూవీ థియేటర్ల సీన్తో పాటు చూసినప్పుడు ఆ బీజిఎమ్స్ కూడా బాగా హైలైట్ అయ్యాయి. సో ఈ మూవీలో కూడా అలాంటి బీజిఎమ్స్ వస్తాయి అని అయితే కోరుకుంటున్నా. కింద